ప్రియ సహోదరులారా, నేను మీ అందరికీ ఒక మంచి అంశమును చెప్పబోతూ ఉన్నాను. నిన్ను నీవు నమ్ముకో. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఎండిపోయినటువంటి చెట్టు కింద బాలుడు నిల్చొని ఉన్నాడు. ఆ చెట్టును చూసి బాధపడుతూ ఉన్నాడు. అయితే రోజు ఆ చెట్టు కింద కూర్చొని తన మనసులో ఉన్నటువంటి డ్రీమ్స్నన్నిటిని కూడా చెట్టుతో మాట్లాడుతూ ఉన్నాడు. కాలాలు మారుతూ ఉన్నవి, ఋతువులు మారుతూ ఉన్నవి. రోజుకి ఆ చెట్టులో మార్పు వచ్చింది, చిగురించడం ప్రారంభించింది. తర్వాత గ్రామస్తులంతా బాలుని అడిగారు, ఈ చెట్టులో ఉన్న మహిమ ఏమిటి అని. ఆ చిన్నారి బాలుడు చెప్పాడు, నాలో ఉన్నటువంటి సంతోషము, బాధ, దుఃఖము, ఆనందం అన్నీ కూడా చెట్టుతో చెప్పుకున్నాను. చివరికి ఆ చెట్టు నాలాగే కాకుండా అది చిగురించటం మొదలుపెట్టింది, పుష్పించింది, ఫలాలనిచ్చింది. ఎందుకంటే నన్ను నేను నమ్ముకున్నాను. ఆ చెట్టు కిందే కూర్చొని చెట్టులో కూడా జీవం పోయాలనుకొని చెట్టుతో మాట్లాడాను. కానీ చివరికి ఆ చెట్టు ఇంత గొప్ప ఫలితాన్ని ఇచ్చింది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు మనం పడే కష్టాలు రేపటి దినాన మనకి గొప్ప ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నవండి. నమ్మండి. ఇది చిన్న కథే కావచ్చు, కానీ మన జీవితానికి పెద్ద మార్పు అనేది ఎక్కడో లేదండి, మనలోనే ఉంది. రోజుకి మనం తీసుకునే ప్రతి నిర్ణయమే మనలో వచ్చే మార్పు. కావున మిమ్మల్ని మీరు నమ్మండి. మీ యొక్క విజయం అనేది ఎక్కడో లేదండి, మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి దానిని నేను చెయ్యలేను అని చెప్పేసి వదులుకోవద్దండి. మీకు సాధ్యమైనంత వరకు మీ విజయం మీ చేతుల్లో ఉందని గుర్తుపెట్టుకొని సాధించేంత వరకు పోరాడండి. తర్వాత మీ విజయాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. దేవుడు మనం చేసే ప్రతి క్రియలో ఉంటారు. కాబట్టి మంచి చేయటానికి ప్రయత్నం చేద్దాము. మంచి ఆలోచనలతో ముందుకు కొనసాగుదాము. ఈ యొక్క చిన్న కథను ఎందుకు చెబుతూ ఉన్నామంటే, మన జీవితంలో విజయం కావాలంటే ముందు మనల్ని మనం నమ్మాలి, మనల్ని మనం విశ్వసించాలి, దేవుని మీద ఆధారపడాలి. కావున బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ మై డియర్ ఫ్రెండ్స్. Believe in yourself. Never give up.